హలో అండి, వీడియోలో అబాకస్లో లెవెల్ 1లో సెకండ్ క్లాస్ చూద్దాం. అంటే డైరెక్ట్ ఎడిషన్, అలానే డైరెక్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, డైరెక్ట్ ఎడిషన్ అంటే ఏంటి? మనకి ఏవైతే నంబర్స్ ఇస్తారో వాటిని డైరెక్ట్గా ఎడిషన్ చేస్తే సరిపోతుంది. బట్ ఆ ఎడిషన్ అనేది అబాకస్ టూల్ మీద ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ రాశాను. 1 + 1 + 1 అని రాశాను. ఓకే, మనకి డైరెక్ట్గా తెలుసు 1 + 1 + 1 అంటే ఎంత వాల్యూ? 3. అలానే 2 + 1 + 1 అంటే 4. 5 + 2 + 2 అంటే 9 కదా. ఇదే వాల్యూస్ని అబాకస్లో అంటే అబాకస్ టూల్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, యూనిట్ రాడ్ ఏది అంటే యూనిట్ పాయింట్ ఎక్కడ తీసుకుంటాము, టెన్స్ పాయింట్ ఏంటి అంటే టెన్స్ రాడ్, హండ్రెడ్స్ రాడ్ అవన్నీ చెప్పాను కదా. ఇది మీకు యూనిట్ డాట్. మీకు ఎప్పుడు కూడా ఈ అప్పర్ బీడ్స్ అనేవి ఇలా పైకి ఉండాలి, లోవర్ బీడ్స్ అనేవి ఇలా కిందకు ఉండాలి. మనం ఎడిషన్ చేస్తున్నాము అంటే వీటిని ఇలా పైకి జరుపుతాం. ఓకే, ఎడిషన్ అంటే ఇలా పైకి అంటాము, అదే సబ్ట్రాక్షన్ అంటే ఇలా కిందకి అంటాము. అంటే ప్లస్ అంటేనేమో పైకి అంటాము, మైనస్ అంటేనేమో ఇలా కిందకి అంటాము. ఇవి లోవర్ బీడ్స్లో. అదే అప్పర్ బీడ్స్లో మనం ఎడిషన్ అంటే ఇలా కిందకి అంటాము, అంటే ఇలా. సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అంటేనేమో ఇలా పైకి అంటాము. అది గుర్తుండాలి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? 1 + 1 + 1 అని తీసుకున్నాం. ఇప్పుడు 1 + 1 ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ మనకి ఏమని చెప్పాను? ప్రతి ఒక్క బీడ్ వాల్యూ 1 అని చెప్పాను కదా లోవర్ బీడ్స్లో. అంటే ఇది 1 1 1 1 మొత్తం ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 4 బీడ్స్. ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి? 1 + 1 + 1 అంటే 1 + 1 + 1 ఎంత వచ్చిందండి వాల్యూ? 3. అదే 3 ఇక్కడ నోట్ చేసాం చూడండి. నెక్స్ట్ ఏమని చెప్పాము? 2 + 1 + 1. ఓకే, మళ్ళీ ఇలా స్టార్టింగ్ పొజిషన్కి ఇలా వచ్చేయాలి. ఇప్పుడు 2 తీసుకోవాలంటే ఈ రెండింటిని కలిపితే వాల్యూ 2 అవుతుంది. 2 + 1 + 1 అంటే టోటల్ ఎంత అయిందండి వాల్యూ? 4. అదే ఇక్కడ నోట్ చేసాము. నెక్స్ట్ ఏం తీసుకున్నాం? ఎగ్జాంపుల్ 5 + 2 + 2. ఓకే, 5 అంటే ఏమని చెప్పాను? ఇది కదా అప్పర్ బీడ్ వాల్యూ 5 అన్నాం కదా. అంటే ఈ 5ని ఇలా అనాలన్నమాట. ప్లస్ అంటే కిందకి అంటాము అప్పర్ బీడ్ని, మైనస్ అంటే ఇలా పైకి అంటాము. ఓకే, ఇప్పుడు +5 కదా మనకి. 5 + 2 + 2 ఎంత అయిందండి మొత్తం? 5 6 7 8 9. ఓకే, ఎంత వచ్చింది? 5 + 2 + 2 = 9. అలా మీరు ఈ యూనిట్ రాడ్లో ఎంతవరకు చేయగలరు? మనకి సమ్ అనేది అంటే టోటల్ అనేది 9 వచ్చేంత వరకు చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 + 1 + 1 తీసుకోండి. 7 + ఇక్కడ రాస్తున్నాను చూడండి. 7 + 1 + 1 ఇలా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు 7 అంటే ఎలా తీసుకోవాలి మనం? 5 + 2 కదా 7. ఇక్కడ 7 ఉందా మనకి? డైరెక్ట్గా 7 లేదు. బట్ ఇక్కడ ఏమని రాసాము? 7 అని రాసాం. ఏమేమి యాడ్ చేస్తే యూనిట్ రాడ్లో మనకి 7 వస్తుంది? 5 + 2 చేయొచ్చు కదా. అంటే ఇది 5 కాబట్టి 5 + 2 ఇది 1 ఇది 2. ఓకే, 5 + 2 7. మళ్ళీ ఏం రాసాము? +1 మళ్ళీ +1 మొత్తం ఎంత అయినాయి? 5 6 7 8 9. అంటే ఈ యూనిట్ రాడ్లో టోటల్ అనేది అంటే సమ్ అనేది 9 వచ్చేంత వరకు మాత్రమే ఎడిషన్ చేయగలం. ఇన్ కేస్ మనకి మోర్ దాన్ 9 ఉందనుకోండి, 10 కానీ 11 కానీ అలా సమ్ వస్తుంది. బట్ ఇదే రాడ్లో చేయాలి. పాసిబుల్ అవుతుందా? ఇప్పుడైతే పాసిబుల్ అవ్వదు. అది చేయాలి అంటే మనం 5's కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఎడిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డైరెక్ట్ ఎడిషన్ అలానే సబ్ట్రాక్షన్ అంటే రెండు ఒకే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ మొత్తం ఏం జరిగింది? ఓన్లీ ఎడిషన్ జరిగింది. అలా కాకుండా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే 7 - 1 - 1 అంటే ఇక్కడ నుంచి ఇది 7లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఈ కిట్లో చూద్దామండి. ఓకే, ఇది మీకు డైరెక్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే ఎడిషన్ చేయాల్సి వస్తుంది, సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకున్నాను చూడండి. 1 + 1 - ఓకే, అంటే ఈ రెండింటి మధ్య ఎడిషన్ జరుగుతుంది, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ 7 - 5 1 అంటే ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది. అలా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు కూడా పర్ఫార్మ్, అది కూడా డైరెక్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ది ఏంటి? 1 1 - 1. ఓకే, ఎడిషన్ అన్నప్పుడు చెప్పాను కదండి పైకి అనాలి, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు కిందకి అనాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1. నెక్స్ట్ ఏముంది? +1 కదా, +1. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ -1 ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న దానిలో మనం మైనస్ అంటే కిందకి అనాలి. ఓకే, అంటే -1 ఎంత ఉంది మనకి వాల్యూ? 1 వచ్చింది. అంటే 1
+1 +1 -1 అంటే వాల్యూ ఎంత మనకి 1. నెక్స్ట్ 7 అంటే మనకి డైరెక్ట్గా ఉంటుందా? 7 ఉండదు. బట్ ఏమేమి తీసుకోవాలని చెప్పాను? 7 అంటే +5 +2 ఎంత అవుతుంది? మొత్తం +7 అవుతుంది. దీనిలో ఇప్పుడు ఏం చేయాలి? -5 చేయాలి. మైనస్ అంటే 5 ఇదే కదా, ఈ బీడ్ వాల్యూనే కదా 5 -5 కాబట్టి దీని ఇలా పైకి అనాలి. నెక్స్ట్ మళ్ళీ +1 అంటే యాడ్ చేయాలన్నప్పుడు ఇలా యాడ్ చేయాలి. ఎంత వచ్చింది మనకి? 1 2 3. ఓకే, 7 -5 1 తీసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఎంతండి? 3. ఓకే, ఎడిషన్ అన్నప్పుడు మీకు పైకి ఇలా జరపాలి, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు కిందకి జరపాలి. ఓకే, ఈ యూనిట్ రాడ్లో 5 అనేది ఇది. ఓకే, ప్లస్ అన్నప్పుడు కిందకి అంటాము, మైనస్ అన్నప్పుడు పైకి అంటాము. ఇలా పైకి పంపించేస్తే అది కౌంట్లో ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి మిగిలింది ఎంత? 3. మళ్ళీ ఇలా నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. ఇక్కడ చూడండి, 4 -2 -1 అంటే ఫస్ట్ ఏం చేయాలి? 4 తీసుకోవాలి. ఇవే కదా, ఈ 4 బీట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి? -2 అంటే 4లో నుంచి -2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ అన్నప్పుడు ఏమని చెప్పాను? ఇలా కింద కనాలి అని చెప్పాను కదా, -2 అని. రిమైనింగ్ మనకున్నది ఎంత? 2 మిగిలింది. ఆ 2లో నుంచి మళ్ళీ ఏం చేయాలి? -1 చేయాలి. అంటే ఇంకో బీడ్ని ఇలా కిందకి జరపాలి. మనకి మిగిలింది ఎంత? 1. అంటే 4 -2 -1 తీసుకుంటే మనకున్న ఆన్సర్ ఏంటండి? 1. ఓకే, నెక్స్ట్ 8 -5 1. ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్ పొజిషన్కి వచ్చి ఫస్ట్ ఏం తీసుకోవాలి? 8 తీసుకోవాలంటే 5 + 3 కదా, అంటే 5 ఇలా, నెక్స్ట్ ఈ 3. ఇప్పుడు మొత్తం మనం ఎంత తీసుకున్నట్టు? 5 6 7 8 -5 అంటున్నాం. -5 అన్నప్పుడు ఏమని చెప్పాను? ఈ బీడ్ అనేది ఇలా పైకి పంపించాలి. నెక్స్ట్ +1 అంటే ఇలా, అంటే యాడ్ చేయాలి కాబట్టి ఇలా పంపించాలి. మనకి మిగిలింది ఎంత? 1 2 3 4 మిగిలింది. అంటే 8 -5 1 తీసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 4. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ అన్నప్పుడు అంటే సమ్ చేయాల్సిన అన్నప్పుడు ఇలా పైకి అంటాము. అదే సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి అన్నప్పుడు ఇలా కిందకి అనాలి. ఇవి లోవర్ బీడ్స్లో. అదే అప్పర్ బీడ్స్లో ఎడిషన్ అన్నప్పుడు ఇలా కిందకి అంటాము, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు ఇలా పైకి అంటాము. ఇదంతా కూడా మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి? సింగిల్ డిజిట్ ఎడిషన్. అంటే మనకి టోటల్ అనేది 9 లోపు ఉన్న వరకే ఇది పాసిబుల్ అవుతుంది. బట్ నాకేం కావాలి? 5 1 1 1 ఇలా ఏదన్నా ఒక నెంబర్ తీసుకోండి మీరు. 3 1 ఇలా తీసుకున్నాను నేను. ఓకే, 1 3 1 డైరెక్ట్గా ఎడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 + 1 4 4 + 1 5 వస్తుంది. బట్ అదే ఇది ఇక్కడ పాసిబుల్ అవుతుందేమో చూడండి. 1 3 1 కదా మనం తీసుకున్నది. ఓకే, ఇలా అన్ని సెట్ చేసుకోవాలంటే మీరు పెన్తో ఒకసారి ఇలా అంటే మీకు సెట్ అయిపోతాయండి మొత్తం ఒక ఆర్డర్లో. లేకపోతే ఫింగర్స్ని యూజ్ చేసన్నా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నది ఎంత? 1 1 3 1. ఓకే, 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఏముంది? 3 తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి అన్నీ కూడా ఎడిషనే, సబ్ట్రాక్షన్ కాదు. 1 తీసుకున్నాము, 3 తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. బట్ 1 ఉందా? ఇంకో బీడ్ ఉందా మనకి? లేదు. బట్ అలానే ఇక్కడ తీసుకుంటామా? తీసుకోకూడదు కదా, మనకి ఇచ్చిన ఆర్డర్ని బట్టి మనం తీసుకోవాలి. బట్ ఈ ఎడిషన్ పాసిబుల్ అవ్వాలి అంటే మనం 5's కాంప్లిమెంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఆ 5's కాంప్లిమెంట్ యూజ్ చేసి ఈ అడిషన్ అలానే సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే, ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.